ఈ కెమెరా వచ్చేసి EZVIZ H8 Pro కెమెరా అండి. ఇది H8 Pro స్మార్ట్ కెమెరా. ఇది వచ్చేసి 360 డిగ్రీస్, ఇది బాక్స్ మీద వచ్చేసి మనకి 340 డిగ్రీస్ ఇచ్చారు, అంటే కానీ 360 డిగ్రీస్ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. 340 డిగ్రీస్ ప్యాను, 80 డిగ్రీస్ టిల్ట్. కరెక్ట్గా కింద కెమెరా కింద నిల్చున్న వాళ్ళు కూడా మనకి క్లియర్గా కనిపిస్తారు. 2K రిజల్యూషన్తో పనిచేస్తుంది. 360 డిగ్రీస్ పానోరామిక్ వ్యూ ఉంటుంది. 2-వే టాక్, అవతల వ్యక్తితో కెమెరా దగ్గర ఉన్న వ్యక్తితో మన మొబైల్ నుంచి మాట్లాడవచ్చు. వాళ్ళు మాట్లాడింది మనకు వినిపిస్తుంది, మనం మాట్లాడేది వాళ్ళకు కూడా వినిపిస్తుంది. ఒకవేళ దొంగలు కనుక ఎవరైనా అన్నోన్ పర్సన్ ఆ కెమెరా దగ్గరికి వస్తే మనం మాట్లాడి ఎందుకు వచ్చారు ఏంటి అని అడగచ్చు. కొరియర్ వాళ్ళు వచ్చినా కూడా అక్కడ పెట్టేసి వెళ్ళండి అని చెప్పచ్చు. అవుట్డోర్లో ఫిక్స్ చేసుకోవచ్చు దీన్ని. కలర్ నైట్ విజన్ ఉంటుందండి. 2 LED లైట్స్ ఉంటాయి లోపల కెమెరాలో. అలాగే ఇన్ఫ్రారెడ్ నైట్ విజన్ కూడా ఉంటుంది. ఈ ఇన్ఫ్రారెడ్ లైట్స్ వచ్చేసి మనకి అప్ టు 30 మీటర్స్ లేదా 98 ఫీట్ వరకు మనకి పడతాయి. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ డిజైన్, అంటే అవుట్డోర్లో కూడా బిగించుకోవచ్చు మనం. వర్షం పడ్డా ఎండకు కానీ ఏం పాడవదు. ఇది వచ్చేసి H265 కంప్రెషన్తో వస్తుంది. H265 కంప్రెషన్ అంటే ఒక మెమరీ కార్డు కనుక మనం వేస్తే అది 10 డేస్ కనుక వస్తుందంటే H265లో అప్ టు 20 డేస్ కూడా వస్తుంది రికార్డింగ్. ఇది అప్ టు 512 GB మెమరీ కార్డు వరకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పటివరకు వచ్చిన కెమెరాస్లో 512 GB ఇదే హైయెస్ట్ అండి. ఆల్మోస్ట్ మనకి 1 మంత్ అబోవ్ రికార్డింగ్ ఉంటుంది. బాక్స్ వెనకాల వచ్చి చూస్తే మనకి దీని మోడల్ నెంబర్ CS-H8 అని ఉంది. 3 మెగాపిక్సెల్ కెమెరా అండి. 3 మెగాపిక్సెల్ కెమెరా అంటే 2K రెజల్యూషన్లో రికార్డ్ అవుతుంది. లెన్స్ వచ్చేసి 4mm లెన్స్ ఉంటాయి. బాక్స్ మీద దీని ప్రైస్ వచ్చేసి 11,200 వరకు ఇచ్చారు, కానీ మార్కెట్లో మనకి అరౌండ్ 30% తక్కువకే దొరుకుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే నేను కొరియర్లో కూడా పంపిస్తాను, నాకు కాల్ చేయండి. అన్బాక్సింగ్ నేనేం చూపించట్లేదు, ఇది కస్టమర్ కోసం తీసుకున్నది. ఆయన ముందే బాక్స్ ఓపెన్ చేయాలి కాబట్టి. కెమెరా అయితే సీలింగ్కి ఫిక్స్ చేసేసాము. దీని ఎదర వచ్చేసి 2 LED లైట్స్, 2 ఇన్ఫ్రారెడ్ లైట్స్, ఒక బ్లూ లైట్ మొత్తం మనం చూడవచ్చు. బ్లూ లైట్ వచ్చేసి మనకి ఏదైనా మోషన్ డిటెక్షన్ ఉన్నప్పుడు అది బ్లూ లైట్ బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ పైన వచ్చిన 2 LED లైట్స్ నైట్ కలర్ కోసం పనిచేస్తాయి. కింద వచ్చిన 2 LED ఇన్ఫ్రారెడ్ లైట్స్ మనకి నైట్ విజన్ కోసం కనిపిస్తాయి. ఆ LED లైట్స్ వచ్చేసి మనకి స్ట్రోబ్ లైట్స్లా కూడా పనిచేస్తాయి. అంటే ఆబ్జెక్ట్ ఎవరైనా పర్సన్ నైట్ టైం వచ్చినప్పుడు ఆ 2 లైట్లు బ్లింక్ అవుతాయి కంటిన్యూస్గా. దీనిలో సైరన్ కూడా ఉంటుంది, సైరన్ కూడా మోగించవచ్చు ఎవరైనా అన్నోన్ పర్సన్ వచ్చినప్పుడు. సైరన్ మోగించవచ్చు. మన సొంత వాయిస్ కూడా రికార్డింగ్ చేసి అయితే అందులోకి ఇన్పుట్ చేసి మనం ఆ వాయిస్ని కూడా ప్లే చేయొచ్చు. కింద వచ్చేసరికి 2 స్క్రూస్ ఉన్నాయి. ఆ స్క్రూస్ ఓపెన్ చేస్తే మనకి మెమరీ కార్డ్ ఇన్స్టాల్ చేసుకుంటాకి ఒక స్లాట్ ఉంటుంది. రీసెట్ బటన్ కూడా అక్కడే ఉంది పక్కనే. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక స్పీకర్ అయితే మనం చూడొచ్చు. స్పీకర్ చాలా లౌడ్గా వినిపిస్తుందండి, చాలా క్లారిటీగా ఉంది. కింద వచ్చేసి మైక్ కూడా ఉంది మనకి, అవతల వ్యక్తి మాట్లాడేది మనకి వినిపించడానికి. ఈ కెమెరాను వచ్చి వైర్లెస్గా కనెక్ట్ చేసుకోవచ్చు, వైర్డ్ త్రూ ల్యాన్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే దీన్ని ఒక NVRకి అయితే కనెక్ట్ చేసేసాను. DVR NVRకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.